ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జనరల్ జేవియర్ మార్కానో తబతా. ఇతను వెనిజులాలో ఒక ఆర్మీ మేజర్ జనరల్ గా ఉన్నారు. ఇతను అండ్ వెనిజులా గత అధ్యక్షుడు నికోలస్ మదురో ఇద్దరు కూడా చిన్ననాటి స్నేహితులు. మదురో తను రాజకీయంగా ఎంత ఎదుగుతున్నప్పటికీ ఇతని కూడా ఆర్మీలో ఉద్యోగం వచ్చేలా చేయడం, ఆ తర్వాత అతనితో పాటు ఇతని స్థాయి కూడా ఆర్మీలో పెంచే విధంగా చేయడం మదురో చాలాసార్లు ప్రయత్నాలు చేసి అతన్ని ఆర్మీ మేజర్ జనరల్ గా వరకు వచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా నికోలస్ మదురో వెనిజులా అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత ఇతన్ని సొంత బాడీ గార్డుగా సైతం ఆయన పెట్టుకున్నారు. సో తన స్నేహితుడికి అంత విలువ ఇచ్చారు మదురో. కానీ ఈ జేవియర్ మాత్రం అసలు స్నేహానికి వెన్నుపోటు పొడిచే విధంగా ప్రయత్నాలు చేశాడు. రీసెంట్గా అమెరికా వెనిజులాపై అటాక్ చేసిన సందర్భంలో మదురోకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సిఐఏ ఏజెంట్లకు ఈ జేవియరే అందించాడు. అతను ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటాడు, అతని చుట్టూ ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటారో దీనికి సంబంధించిన సమాచారం అంతా అమెరికాకు ఇవ్వడంతోనే అమెరికా అతనిపై చాలా ఈజీగా అటాక్ చేయగలిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ జేవియర్ అనే వ్యక్తి డబ్బులకు ఆశపడి చిన్ననాటి స్నేహితుడికి వెన్నుపోటు పొడవడమే కాదు, సొంత దేశానికి కూడా తీరని నష్టమే చేశాడు. ఇప్పుడు వెనిజులా ఆర్థిక వ్యవస్థ మొత్తం అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటే ఇలాంటి వ్యక్తులు డబ్బులకు ఆశపడటం వల్లే అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు మన భారతదేశంలోనూ చాలా మంది ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.